28 సంవత్సరాల వయసు. 28 లాగే నేను పరుగులు ఎత్తుతాను. మా ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే వినాయకపురం వాసులు నా బిడ్డలు అందరూ ఉన్నారు. అలాగే ఇక్కడ దంపేట వాసులు కూడా నా పిల్లలు ఉన్నారు. దంపేటలో వాళ్ళు కూడా నా పిల్లలు, అంటే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు నా బిడ్డలు ఉన్నారు. సత్యనారాయణ, తర్వాత ఇంకొక సత్యనారాయణ, మన కాముట్ల అబ్బాయి నాగేశ్వరరావు, వీళ్ళంతా కూడా నా బిడ్డలు. అంటే ప్రతి దానికి కూడా నేను ముందుంటాను. దేనికి వచ్చినా కూడా వీళ్ళంతా నా బిడ్డలే. కానీ వాళ్ళు ప్రముఖంగా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాకు ఆశీర్వాదం ఇవ్వాలమ్మా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా బిడ్డల వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ నా ఆశీర్వాదం. నేను నిత్యము అగ్నిహోత్రం చేస్తాను. 3 కానించి 4 వరకు, అంటే 1 గంట మాత్రమే ధ్యానం చేసుకుంటాను. తర్వాత నేను హీలింగ్ కూడా ఇస్తాను. అంటే ఎవరికైనా అనారోగ్యం ఉన్నా చేసినా హీలింగ్ ఇస్తాను. హీలింగ్ కూడా అందరికీ నేర్పించాను, కొంతమందికి హీలింగ్ ఇస్తాను. తదుపరి నేను చేసేది ఏంటి అంటే నిత్య అగ్నిహోత్రం చేస్తాను. ప్రతినిత్యము అగ్నిహోత్రం చేస్తాను. ప్రతినిత్యము అగ్నిహోత్రం వల్ల ఎంతమందో బాగుపడుతున్నారు. అదే రకంగా ధ్యానం చేసుకోమనే చెప్తాను వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. ధ్యానం పిరమిడ్ మీకున్నా లేకపోయినా ఇంటి దగ్గర అయినా సరే స్టాండ్ ఒకటి సమకూర్చుకుని, లేదా కనీసం అట్టలతోటైనా మీరు పిరమిడ్ లాగా తయారు చేసుకుని కూర్చుని ధ్యానం చేసుకోండి అమ్మా, మీ అనారోగ్యాలు తగ్గుతాయని చెప్తాను. వాళ్ళకి అనారోగ్యాలు తగ్గుతున్నాయి. చాలా బాగా మన పత్రిజీ గారు చేసిందంతా కూడా చాలా బాగుంది. అందరూ కూడా ఈ పిరమిడ్ ధ్యానంలో సుముఖులుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ధన్యత పొందాలని మీ అందరికీ అమ్మగానే కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని.